హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ ఎస్ బ్లాస్ట్ అనేది డైలీ మైనింగ్ చేసేసి కాయిన్స్ అయితే ఏం చేయొచ్చు, సేమ్ లైక్ హార్ట్ కాయిన్ లాగా. సో ఎందుకంటే ఆల్రెడీ మీకు రిజిస్టర్ వీడియో చేసేసాను. సో ఇప్పుడు ఏంటంటే వాలెట్ బ్యాండ్ మళ్ళీ అయితే వచ్చింది. మనం ఆల్రెడీ మీకు వాలెట్ బ్యాండ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పాను. బట్ ఎందుకంటే ఈ ఆప్షన్ తీసేస్తారు, మళ్ళీ కొత్త ప్రాసెస్ తెచ్చారు, దీంట్లో ఎలా చేయాలో చెప్తాను. అలాగే ఈరోజు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు, అది కూడా తెలుసుకుందాం. మీరు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మీకు మీ లింక్ అయితే ఇచ్చుంటాను కదా, లింక్ అనేది మీరు ఇక్కడ పైన సెర్చ్లో మీరు పేస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ఎక్స్ బ్లాస్ట్ యాప్ మైన్ ఎక్స్పీఎల్ అయితే వస్తుంది. ఓకేనా, దీని అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఓపెన్ యాప్ అయితే ఉంటుంది. లాస్ట్ వీడియోలో చెప్దాం అనుకున్నాను, చెప్పలేకపోయాను, ఇప్పుడు అయితే చెప్పేస్తున్నాను. అంటే మళ్ళీ మీకు సెర్చ్లో వచ్చేస్తుంది, అక్కడి నుంచి మీరు పైన సెర్చ్లని చూసేయచ్చు. ఓకేనా, ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఇక్కడ ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. సో గిఫ్ట్ అయితే ఇప్పుడు ఇది 1 డే అయితే ఇస్తున్నారు, ఇప్పుడే ఇస్తున్నారు. ఈ గిఫ్ట్ పైన క్లిక్ అయితే చేయండి. ఓకే, సో గాయ్స్ ఇక్కడ ఓపెన్ అయితే చేస్తే మీకు ఎంత అని రావచ్చు, ఒక 1 XBL దాకా ఎంత అని రావచ్చు. సో ఇక్కడ చూడండి, నాకు 1.19 అయితే వచ్చింది. ఓకే, 1.19 WXBL అయితే వచ్చింది. ఓకే, దీన్ని క్లోజ్ అయితే చేస్తున్నాను. ఇక 14 ఉండే, ఇక $16 అయితే అయిపోయింది. సో ఇక్కడ మీరు వాల్యూ చూపిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మైనింగ్ అయితే చేయండి. ఏదో ఒక ఎక్స్చేంజ్లో మన లిస్ట్ అయితే అవుతుంది. ఇక్కడ క్లైమ్ అయితే చేయండి. ఫస్ట్ డైలీ వచ్చేసి మీరు ఎవరీ 2 hours 3 hours అయితే క్లైమ్ అయితే చేయండి. బట్ ఇక్కడ ఏంటంటే క్లైమ్ అవుతూనే ఉంది, 24 hours క్లైమ్ అయితే ఏం లేదు. బట్ 2 hours-కి 4 hours-కి అలా క్లైమ్ అయితే అవుతుంది. మీరు చెక్ చేస్తూ ఉండండి. ఓకే, క్లైమ్ ఆప్షన్ వస్తే మీరైతే వదలకండి. ఓకే, ఇక్కడ మిషన్లో వెళ్తాను. నేను ఈరోజు మిషన్ అయితే ఏం కంప్లీట్ చేయలేదు. లైక్ రిట్రీట్ అండ్ జెన్ డిస్కార్డ్ డైలీ సింపుల్ టాస్క్ వస్తాయి. ఈ టాస్క్ అయితే మీరు ఈ విధంగా లైక్ రిట్రీట్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇంత ముందుకు. సో ఈ టాస్క్ అయితే సింపుల్గా లైక్ రిట్రీట్ ఇప్పుడే కొట్టేసి వెళ్ళిపోండి. రీపోస్ట్ అండ్ లైక్, ఎందుకంటే చాలామంది ఆ ప్రాసెస్ చూడని వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను. ఓపెన్ చేసేసి మీరు ఇక్కడ ఏం చేయమన్నారు, రిప్లై ఇక్కడ కామెంట్ అయితే చేయండి. నేనైతే గుడ్ ప్రాజెక్ట్ అని ఎప్పుడు అదే ఇస్తున్నాను. గుడ్ ప్రాజెక్ట్ ఇచ్చేసి మీరు రిప్లై ఇచ్చేయండి. అది పోస్ట్ అయిపోయిన బ్యాక్ అయితే వచ్చేస్తే మీకు అయిపోతుంది. అలాగే జెన్ డిస్కార్డ్ సర్వర్ మీకు తెలిసింది, ఇది మీరు ఎవరీ 24 hours ఒకసారి టాస్క్ అయితే వస్తుంది. దీని అయితే మీరైతే మిస్ అయితే చేయదు. ఓకే, ఇక నేను ఇక్కడ బ్లాక్ అయితే వచ్చేస్తుంది, టిక్ మార్క్ వచ్చేసి కంప్లీట్ మిషన్ కన్ఫర్మ్ మిషన్ కంప్లీషన్ అయితే అవుతుంది. ఇక్కడ మిషన్లో వెళ్తే మీకు అయిపోయినట్టు అయితే చెప్పేస్తుంది. ఓకే, ఇది మళ్ళీ మీరు సో ఇక్కడ ఒకటి అయిపోయింది చూడండి. మళ్ళీ టుమారో మీరు ఇంకోటి అయితే చేసుకోవచ్చు. బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు వాలెట్ అప్డేట్ ఎలా అని తెలుసుకుందాం. ఓకే, ఇది మీరు బేసిక్ డైలీ క్లైమ్ చేయాలి. అండ్ ఏమైనా గిఫ్ట్ ఇప్పుడు నేను చేశాను, అది ఈరోజు ఇచ్చారు, రోజు ఇస్తే మనకు ఇంకో హ్యాపీ అనుకోండి. అలాగే పైన ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్లో వెళ్తే ప్రజెంట్ ఇక్కడ ఎక్స్ బ్లాస్ట్ వాలెట్ అయితే మనకు వచ్చింది. ఓకే, ఇక్కడ నేను దీనిపైన వెళ్తున్నాను. ఎక్స్ బ్లాస్ట్ వాలెట్ పైన క్లిక్ చేసి మీకు క్రియేట్ న్యూ వాలెట్ ఇంపోర్ట్ యూజింగ్ ప్రైవేట్ కీ. ఇక మనం ఇంతకుముందుకు బ్యాక్ అయితే వస్తుంది చూడండి. ఇంతకుముందు మీకు వాలెట్ అయితే కనెక్ట్ చేశాను, ఇక్కడ వెయిట్ చేయండి. ఇక మనకి ఇక్కడ చూడండి వాలెట్ అనేది బైండ్ అయితే చేస్తాను నేను రిజిస్టర్ వీడియోలో. బట్ ఆ వీడియోలో ప్రాసెస్లో డిఫికల్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు అంటే సింపుల్ ఉంది, బట్ ఇక్కడ అయితే కొంచెం వేరే ప్రాసెస్ పెట్టారు. పైన వాలెట్ అయితే క్లిక్ చేయండి, మళ్ళీ ఇడికి వస్తుంది. ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ కంటిన్యూ విత్ మెటామాస్క్ అయితే యాప్ అయితే చేయకండి, ఎందుకంటే ఇక్కడ మెటామాస్క్ ఇలా కూడా చేయొచ్చు. బట్ ఇంపోర్ట్ చేయండి వాలెట్, ఎందుకంటే దీంట్లో ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇంపోర్ట్ యూజింగ్ ప్రైవేట్ కీ, దీనిపై క్లిక్ చేసేసి మీరు మీ ప్రైవేట్ కీ మెటామాస్క్ యాప్ అయితే నేనైతే వాడట్లేదు. సో ఇక్కడ ప్రైవేట్ కీ మీ ఇక్కడ కీస్ అయితే ఉంటాయిగా, ఆ కీస్ అయితే ఇక్కడ పే చేసేసి ట్రస్ట్ వాలెట్ అండ్ మెటామాస్క్ బ్యాకప్ కీస్ అయితే ఉంటాయి, ఆ బ్యాకప్ కీస్ ఇక పే చేయండి, కంటిన్యూ అయితే చేయండి. ఓకే, నేను చేసేస్తాను, వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ 1 by 1 టైప్ చేయమంటారు. బట్ ఇక్కడ ఇంపోర్ట్ చేయకుండా ఏం చేయండి, కంటిన్యూ విత్ మెటామాస్క్, ఇక్కడ మీరు ఏం చేయండి, మెటామాస్క్ యాప్ అయితే మీరు ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, వెయిట్ చేయండి, మెటామాస్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ యాప్ అయితే మీకు దొరుకుతుంది, యాప్ ఓపెన్ చేసుకోండి. చాలామంది కాడ ట్రస్ట్ వాలెట్ మెటామాస్క్ అందరి కాడ ఉంటుంది. ఒకవేళ మాకు మెటామాస్క్ లేదు బ్రదర్ ఉన్న వాళ్ళు ట్రస్ట్ వాలెట్ అయితే మీ బ్యాకప్ కీస్ ఉంటాయి, అది కూడా మొత్తానికి ఏం లేదంటే ఏం చేయండి, మీరు క్రియేట్ న్యూ వాలెట్ చేసుకోండి. ఒక 12 బ్యాకప్ కీస్ లేకపోతే 24 బ్యాకప్ కీస్ అయితే వస్తాయి. ఆ కీస్ అనేది ఇక్కడ నోట్బుక్లో రాసుకోండి. ఇప్పుడు యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసి పాస్వర్డ్ అయితే ఆడుతుంది, మీరు పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. ఓకే, దానికన్నా ముందు ఇక్కడ ప్రజెంట్ వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ ప్రజెంట్ మీరు ఇక్కడ యాప్లో వచ్చేయండి. ఇక్కడ కంటిన్యూ విత్ మెటామాస్క్ ఉంది, దీనిపై క్లిక్ అయితే చేయండి. డైరెక్ట్ యాప్లో వస్తుంది, పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. సో గైస్ ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఏం చేయండి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆల్రెడీ కీ బ్రౌజర్ మెటామాస్క్ వాడే వాళ్ళు కూడా మీరు నార్మల్ మెటామాస్క్ ప్లేస్టోర్లో వెళ్ళేసి ఆ బ్యాకప్ కీస్ అని ఇక్కడ పెట్టేసి మీరు అన్లాక్ చేస్తే చేయండి. ఓకే, సో అన్లాక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అడ్రస్ అయితే కనెక్ట్ అయితే ఇచ్చాలి. ఇక్కడ కనెక్ట్ పైన క్లిక్ అయితే చేయండి.
ఇక్కడ బిఎన్బి తీసుకుంటే వెయిట్ చేయండి. ఇక నేను మళ్ళీ టెలిగ్రామ్లో వెళ్తాను. స్విచ్ టు ఆర్బిటమ్ 1 నెట్వర్క్ అయితే ఇచ్చాను. ఓకే, ఇక్కడ నాకు అక్కడ ఉంది ఆర్బిటమ్ 1. ఇది మెటామాస్ యాప్లో ఇంకా ఏం చేయలేదు. ఇక ఆర్బిటమ్ 1లో మనం ఆల్రెడీ ఎక్స్బిఎల్ అయితే మనం పెట్టేస్తాం. ఓకే, ఎక్స్బిఎల్ కూడా యాడ్ చేస్తాం. ఎలా యాడ్ చేయాలో లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను వాలెట్లో వెళ్తాను. వాలెట్లో వెళ్ళిపోతే మీకు కంటిన్యూ విత్ మెటామాస్క్ ఒకసారి క్లిక్ చేయండి. సైన్ ఇన్ పేజ్ అయితే అవుతుంది. కనెక్ట్ టు మెటామాస్క్ అయితే కొట్టండి. ఓకే, వెయిట్ చేయండి కోసేపు. వెయిట్ చేస్తే మీకు ఒక మళ్ళీ కనెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి guys, ఒక్కసారి దీంట్లో వెళ్ళండి. ఇక్కడ ఆర్బిటమ్ 1 ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సో గైస్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మన వాలెట్లో వెళ్ళిపోతే కనెక్ట్ అయిందో లేదు చూద్దాం ఒకసారి. ఓకేనా, వాలెట్లో వెళ్ళిపోతే కంటిన్యూ విత్ మెటామాస్క్ ఒకసారి క్లిక్ చేయండి. ఎందుకంటే ఇంకా సైన్ ఇన్ అయితే అవ్వలేదు. ఓకేనా, చూసుకోండి ఒకసారి. వాలెట్ అడ్రస్ వచ్చేదాకా మన బ్యాకప్ అన్ని ఇందులో అయితే రావాలి. కనెక్ట్ పైన క్లిక్ అయితే చేయండి. వెయిట్ చేయండి కోసేపు. ఇలానే కొంచెం సతాయిస్తుంది కదా, చూసుకోండి కొంచెం. ఇక్కడ ఎస్ బ్లాస్ట్ వాలెట్ పైన ఇక్కడ ఈ విధంగా రండి. ఇప్పుడు చూద్దాం. కంటిన్యూ విత్ అకౌంట్ 1 అండ్ యాక్టివ్ అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు కనెక్ట్ అయిందని చెప్తున్నారు. ఇప్పుడు యాప్లో వెళ్ళిపోండి. ఈ విధంగా పైన వాలెట్లో మనకి షో అయితే అవ్వాలి. ఓకే, అప్పుడు దాకా మీరు కొంచెం చూస్తూ ఉండండి. మనకి ఏంటంటే దీంట్లో కొంచెం ఎర్రర్ అయితే వస్తుంది. ఇక్కడ 1 న్యూ ఫౌండ్ దిస్ అకౌంట్ అని చెప్తున్నారు. ఇక్కడ వెయిట్ చేయండి. సో గైస్ మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయితే అవుతున్నారు. చూద్దాం ఇప్పుడు ఏమైనా అయ్యే ఛాయిస్ అయితే ఉంటుంది. ఎంత చేసినా ఈ ప్రాసెస్ వీడికే ఉంటుంది. బట్ ఒకసారి వెయిట్ చేయండి. ఆల్రెడీ వాలెట్ అయితే కనెక్ట్ అంటున్నారు. బట్ ఇక్కడ మనకేంటంటే గైస్ ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ ఆర్బిటమ్ 1 సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సైన్ ఇన్ రిక్వెస్ట్ ఏమో రావాలి, సంథింగ్ అది రావట్లేదు ఇక్కడ. సో గైస్ ఇక్కడ వాలెట్ అనేది కనెక్ట్ అయితే అయిపోయింది. కొంచెం టైం తీసుకుంటుంది గైస్. ఇక్కడ అన్లింక్ అయితే మళ్ళీ అయితే చేయకండి. ఎందుకంటే నాకు ఒక కొంచెం బగ్స్ ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ నేను ఒక 5 or 10 minutes ఆగి ట్రై చేశాను. మీరు ఒక నాలాగా ప్రాబ్లం వస్తే మీరు ఏం చేయండి, ఒక 1 or 2 minutes అయితే వదిలేండి యాప్ని. ఒక 5 or 10 minutes వదిలేండి. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఒకసారి ఫ్రెష్గా ఓపెన్ యాప్ అయితే చూపిస్తాను మీకోసం. అయిందా లేదా అనేది మీరు ఒకసారి వెళ్ళండి. నేను ఒక 5 to 10 minutes గ్యాప్ అయితే ఇచ్చాను, అందుకే కవర్ అయితే అయిపోయింది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు పైన వాలెట్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇవి సింపుల్గా మీ వాలెట్ అనేది చూపిస్తుంది. ఓకేనా, మళ్ళీ కొత్త అకౌంట్ ఏం చేయకండి. ఇక్కడ మీరు 878 అంటే నా మెటామాస్క్ వాలెట్. ఓకే, ఇక్కడ అలాగే ఇక్కడ వెయిట్ చేయండి. సో మెటామాస్క్ వాలెట్ కనెక్ట్ అయితే వస్తుంది. కొంచెం టైం ఇస్తే మీకు సింపుల్గా వాలెట్ అయితే కనెక్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా వాలెట్ కనెక్ట్ చూసుకోండి. అలాగే డైలీ క్లైమ్ అయితే వేసుకోండి. ఎవరి 2 hours 3 hours చెక్ అయితే చేస్తూ ఉండే వస్తుంది. అలాగే మీరు రిఫర్ అయితే చేసుకోండి గైస్. ఇక్కడ ఫ్రెండ్ సింబల్ ఉందిగా, మీకు చెప్పాను ఆల్రెడీ. రిఫర్ చేస్తూ ఉంటే మీకు వాళ్ళ దాని ఎంతో అంత కమిషన్ అయితే వస్తుంది. ఓకే, అదొకటి ఉంటుంది. దీంట్లో ఇంకా బూస్ట్ గీస్ట్ ఇవన్నీ మనకైతే దానివల్ల ఏమైతే ఉండదు. ఇక్కడ మన బ్యాలెన్స్ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ హోమ్ పేజ్లో వచ్చేయండి. సో గైస్ అలాగే ఇక్కడ పైన ప్రొఫైల్ సింబల్ ఉంది, మేము క్లిక్ చేసి ఎక్స్ బ్లాస్ట్ వాలెట్ ఉంది కదా, దీంట్లో క్లిక్ చేసి మళ్ళీ మనం ఈ వాలెట్ దీంట్లోనే వస్తుంది. మనం ఫ్యూచర్లో మనకి ఇక్కడ మనకి వితౌట్ ఏమైనా ఛాయిస్ ఇచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. వెయిట్ అయితే చేయండి. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ 2 వాలెట్స్ అయితే ఇచ్చారు. బట్ ఇది ఎందుకో నాకైతే ఐడియా లేదు. బట్ ఏంటంటే ఇది ఎస్ బ్లాస్ట్ వాలెట్, ఇది మన మైనింగ్ది అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఇది వచ్చేసి నేను మెటామాస్క్ యాడ్ చేసింది, ఇంపోర్ట్ చేసాం మనం అంతే. ఓకే, మళ్ళీ అయితే ఏం చేయకండి. ఇక్కడ నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో గైస్ అలాగే ఇక్కడ లీడర్ బోర్డ్ ఏమైనా ఉంటే చూసుకోండి. ఇక నేనైతే మెర్క్యూరీలో ఉన్నాను. ఇవి మన ఫ్రెండ్స్ కూడా అందరూ చూసుకోవచ్చు వేరే వాళ్ళది. సో అలాగే ఇక్కడ ఏంటంటే గైస్ డైలీ కాన్సెప్ట్ ఏంటంటే డైలీ క్లైమ్ చేసుకోవాలి. మిషన్ కూడా డైలీ ట్విట్టర్ అయితే చేసుకోండి. మీకు మైనింగ్ స్పీడ్ అయితే నాకు హవర్కి అయితే 0.04 వస్తుంది. మీరు రిఫర్ చేసే దాన్ని బట్టి అండ్ మిషన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని ఉంటారు. సో ఈ విధంగా మీకు కాయిన్స్ బట్టి ఇక వాల్యూ అయితే చూపిస్తుంది. బట్ ఇక్కడ హై వాల్యూ ఉంది. సో మిస్ అయితే చేయకండి. ఇంకేమో డౌట్ ఉంటే వాట్సాప్లో టెలిగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. వీడియో ఇంతేగా ఇంకేమో డౌట్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.